హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు నా స్టైల్‌లో అలచింతకాయ కూర అయితే వండుతున్నాను. ఈ అలచింతకాయ కూరను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ అలచింతకాయలనైతే ఫస్ట్ చిన్నగా చించుకొని వాటర్‌లో వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి మనం. ఫస్ట్ మనం స్టవ్ అయితే వెలిగించి దానిపైన ఒక గంజు అయితే పెట్టుకోవాలి. గంజు పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చిలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు. తర్వాత అందులో మెంతికూర అయితే వేసుకోవాలి. మెంతికూర వేసుకున్న తర్వాత అలచింతకాయలు కూడా అందులో వేసుకోవాలి. అలచింతకాయలు అందులో వేసుకున్న తర్వాత దానిని అయితే బాగా కలపాలి. అలచింతకాయలు కొంచెం ఫ్రై అయి మగ్గిన తర్వాత ఒక 2-3 టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలని కలపకుండా దానిపైననే తగినంత కారము వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా అందులోనైతే వేసుకోవాలి. మీకు తగ్గట్టుగా వేసుకోండి. దాన్ని అలాగే ఉంచి కలపకుండా మూత అయితే మళ్ళీ పెట్టేసుకోవాలి. మనం కలపకుండానే ఉంచుకోవాలి. 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మళ్ళీ మనమైతే కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకొని అయితే మళ్ళీ కలుపుకోవాలి. అలా చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మాకైతే చాలా చాలా బాగా